హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇదైతే మా జోషిది బర్త్డే వ్లాగ్ అనమాట. నిన్న 9వ తారీఖు మా జోషి బర్త్డే అయ్యింది. సో 11 ఇయర్స్ వచ్చినాయి, 10 ఇయర్స్ పూర్తయినాయి. సో ఇక్కడైతే మా జోషి డ్రెస్సు నేనైతే ఎంతో ప్రేమగా బెంగళూరు నుండి తెప్పించినాకేమో బాగా ఏడ్చింది, నచ్చలేదని. ఆమెనే వీడియో కాల్లో ఫోన్ చేసి మరీ సెలెక్ట్ చేసుకుంది. వాళ్ళ పిన్ని బెంగళూరులో చిక్పేటలో వేరే షాపింగ్ పోతుంటే అక్కడ నుండి తెప్పించి మళ్ళీ దాన్ని కొరియర్ కూడా చేయించుకున్నా. అంత కాస్ట్ పెట్టి నేను తెప్పిస్తే ఆమె ఫస్ట్ ఏడ్చింది. తర్వాత పక్కింటి అక్క వాళ్ళు వీళ్ళు బాగుంది అంటే అప్పుడు నచ్చుతుంది మా జోషికి. నేను ఎంత బాగా ఈ కలర్ లేదు నాన్న, చాలా బాగుంది అనే వినదనమాట. ఫస్ట్ మొండి, అసలు ఎంత మొండి ఘటం అంటే అసలు ఆమెను కన్విన్స్ చేయడం చాలా కష్టము. చిన్నప్పటి నుండి ఇంతే. ఇంకా తర్వాత అక్క వాళ్ళు బాగుందంటే అప్పుడు మంచిగా ఉంది అని అప్పుడు హ్యాపీ ఫీల్ అయింది. ఫస్ట్ మమ్మీ చెప్పిన మాట వినదనమాట ఈమె ఏవి కూడా. నేనైతే ఇంటర్ వరకు మా మమ్మీ ఏ డ్రెస్సు కుడితే అదే వేసుకునేదాన్ని. మా జోష్తో మాత్రం అలా లేదు. సో ఇంకెక్కడైతే ఇంకా స్కూల్కు రెడీ అయిపోతుందన్నమాట. కానీ ఇక్కడ ఒకటి మిస్ చేసింది. బర్త్డే చాక్లెట్ కనీసం వాళ్ళ డాడీకి చాక్లెట్ ఇవ్వడం కూడా మర్చిపోయింది. బేసిక్గా గుడికి వెళ్ళేటోళ్ళం ప్రతిసారి, బట్ మాకు ఈసారి అంటొచ్చింది. సో అందుకని వెళ్ళలేదు. అంటే తెలంగాణ సైడ్ చుట్టు అంటారు కదా, సో చుట్టు వచ్చింది. సో గుడికి వెళ్ళకూడదు అని చెప్పి గుడికి వెళ్ళలేదు. ఇంట్లో కూడా దీపం పెట్టలేదన్నమాట. ఏం చేస్తాం, కొన్ని సందర్భాలలో పెట్టకూడదు అన్నప్పుడు పెట్టొద్దు కదా. సో ఇక్కడైతే ఇంకా తర్వాత ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి మా జోషి, నేను ముందు రోజు కూరగాయలు తీసుకుంటుంటేనే మమ్మీ నాకు కంపల్సరీ నాకు టమాటో రైసే కావాలి, నువ్వు టమాటో రైస్ చెయ్యి అని చెప్పింది. సో ఇంకా టమాటో రైస్ కోసం నేను ముందే డిమార్ట్లో సరుకులకు పోయినప్పుడు కొంచెం బాస్మతి రైస్ కూడా తెచ్చి పెట్టుకుంటాను. ఇంకా ఎలాగో అడిగింది కదా, నార్మల్ రైస్ ఎందుకులే చేయడము, తన కోసం బాస్మతి రైస్తోనే చేస్తా అని చెప్పి ఇంకా ఒక గ్లాస్ బాస్మతి రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా నాన్ వెజ్ బిర్యానీ అలాంటివి చేసేదాన్ని, బయటికి వెళ్ళకూడదు. మా జోష్ అసలు బర్త్డే ఒకసారి 2 టైమ్స్ వెళ్ళొచ్చింది. నేను ట్రైన్ రెస్టారెంట్కే వెళ్ళాలి అని వాళ్ళ డాడీతో నువ్వు తొందరగా రా అని చెప్పి మరి వెళ్ళింది. సో అందుకని ఇంకా నాన్ వెజ్ చేయలేదు. సో ఒక గ్లాస్ బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకున్నాను. నాకు ఈ టమాటో రైస్లోకి కొంచెం నానబెట్టిన శనగపప్పు కూడా వేస్తే బాగుంటుంది. ఇలాంటి రెడ్ టమాటాలు తీసుకోవాలన్నమాట, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఒక సైడ్కు టమాటో రైస్, ఇంకో సైడ్కేమో పాలు మరగబెడుతున్నాను. అంటే పాయసం కోసము ఏదో ఒక స్వీట్ చేయాలి కదా. ఇంతకు ముందేమో నితీష్ బర్త్డేకేమో గులాబ్ జామ్ చేశాను. కానీ గులాబ్ జామ్ అంటే బాగా షుగర్ అయిపోతుంది, ఎక్కువ ఆల్రెడీ అంత హెల్త్కి మంచిది కాదు. దీంట్లో అయితే మనకు కావాల్సినంత తక్కువ షుగర్ వేసుకోవచ్చు కదా సేమియా పాయసంలో అని చెప్పి, ఆయన గులాబ్ జామ్ అంత ఫాస్ట్గా కావు అని చెప్పి ఇంకా సేమియా పాయసం చేస్తున్నాను అనమాట. గులాబ్ జామ్ ఎప్పుడు చేసినా ముందు రోజు చేస్తాను, నాకు చాలా పని అనిపిస్తుంది. మా ఇంట్లో 2 ప్యాకెట్లు గులాబ్ జామ్ చేసినా కూడా 2-3 రోజులు కూడా రాదనమాట. ఇంకా మళ్ళీ అది అయిపోయేటప్పుడు వాళ్ళిద్దరు ఇంకా మా పాప మా ఆయన నాకు అని కొట్టుకుంటుంటారు అన్నీ చేసినా కూడా. ఇంకా ముందు రోజు అనుకోలేదు, అయినా పని ఎక్కువ అవుతుంది అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు సేమియానే వేసాను. ఇక్కడైతే కూరగాయలన్నీ కట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను కొంచెం టమాటో రైస్లో ఫస్ట్ కొంచెం నెయ్యి వేస్తాను అనమాట. ఒక స్పూన్ నెయ్యి వేసి ఆ తర్వాత ఆయిల్ వేసుకుంటే నెయ్యి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో తర్వాత ఒక చిన్న చెక్క లవంగాలు వేసేసి ఆనియన్ కట్ చేసిన వేసుకొని అవన్నీ బాగా వేయించుకోవాలి. అవి వేగేలోపు టమాటాలు అనేవి మంచిగా చిన్న కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా రెడ్ టమాటాలు కొంచెం బాగా మంచి రెడ్గా పండినవి తీసుకొచ్చుకోండి. ఫ్లేవరు అంటే టమాటో రైస్కి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది రెడ్ టమాటాలు వేస్తే. సో నేను ముందు రోజు మా జోష్కి నేను కూరగాయలు కొనేటప్పుడు అడిగింది కాబట్టి అదే పనిగా రెడ్గా ఇంకా మాగినవి తీసుకొచ్చుకున్న, ఫ్లేవర్ బాగుంటుంది. అవైతే మంచిగా టమాటో రైస్ బాగా వస్తుంది. తర్వాత మనము కొంచెం కరివేపాకు, కొంచెం శనగపప్పు వేసుకున్నాను. పక్కనేమో పాయసం కోసం ఒక పెద్ద గిన్నెలో నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని ఇంక ఇక్కడ ఇవన్నీ వేగిన తర్వాత టమాటాలు కూడా వేసాను. చూడండి, రెడ్ టమాటాలు వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఇంకా అవన్నీ బాగా మెత్తగా కావాలి. తర్వాత ఇక్కడ నేను కొంచెం కాజు వేయించుకున్నాను. కాకపోతే మా ఇంట్లో ఏంటంటే మా జోషి కాజు తినదు. సో నేను ఇవి ఇంకా పాయసం లేకుండా ఒక కప్పులో పక్కన వేయించి పెట్టుకొని తినేటప్పుడు నేను మా వారికి తినేటప్పుడు ఆయనకు వేసిస్తాను తప్ప పాయసం మొత్తంలో వెయ్యను. ఎందుకంటే మా జోషి అసలు కాజు తినదు, అదేం అలవాటు. అన్నీ బాగా తింటుంది కానీ కాజు తినదు.
నానబెట్టిన బాదము అలాంటివి తింటుంది. ఎందుకో దానికి పాయసంలో కానీ ఏ స్వీట్లో కాజు వచ్చినా అసలు ఎందుకు వేసినావు అని నాతో ప్రతిసారి ఇంకొక గొడవ చేసినట్టే వేస్తుంది. ఎందుకులే ఈమెతో ప్రతిసారి మన నితీష్ కూడా కాజు అడ్డం వస్తే తినడు. అందుకని నేను మా ఇద్దరి కోసం కొంచెం వేయించి పక్కన పెట్టి డైరెక్ట్గా పాయసంలో ఓన్లీ అవి పాయసంలో ఓన్లీ యాలకలు ఒక్కటి వేస్తానన్నమాట. తర్వాత ఈ కాజు వేయించుకున్న తర్వాత అదే గిన్నెలో నెయ్యి ఇంకొంచెం వేసేసి 1 కప్పు సేమియా తీసుకున్నాను. ఇవి ఆల్రెడీ రోస్టెడ్ సేమియా. సో ఇవైతే పొడి పొడిగా ఉంటాయి వేయించుకున్న తర్వాత కూడా. సో అవి వేయించుకొని పాలు ఆల్రెడీ ముందే కాంచి పెట్టుకున్నా కదా వేడి పాలు, అవి పోసుకున్నాను అనమాట. అవి ఒక దిక్కు పాలు మరిగి సేమియా మరిగేటప్పుడు ఇక్కడేమో ఇవి మెత్తగా అయినాయో లేదో చూసుకున్నా. ఈసారి ఇవి కొంచెం బాగా మెత్తగా కావాలి, వాటర్ అనేది పైకి వచ్చి అవన్నీ ఇంకా టమాటాలు అన్నీ గుజ్జు గుజ్జుగా కావాలి, అప్పుడే బాగుంటుంది. ఆ తర్వాత ఉప్పు కారం అవన్నీ వేసుకోవాలి. చూడండి సేమియా అయితే ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా అవన్నీ ఉడికిన తర్వాత ఈ సేమియాలో మనకు కావాల్సినంత చక్కెర వేసుకోవచ్చు మనం చప్పగా తింటే. ఈ గులాబ్ జాము ఇలాంటి వాటిల్లో ఎక్కువ చక్కెర తింటామని చెప్పి నేను ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేస్తున్నాను. ఈ మధ్య చేస్తేనేమో ఇంట్లో వాళ్ళు బాగానే తింటారు, కానీ ఎక్కువ స్వీట్లు పెట్టడం కూడా అంత మంచిది కాదు కదా. చక్కెర అసలే ఎక్కువ తినొద్దని చెప్తున్నారు. అసలే మా ఇంట్లో మా మామయ్యకి షుగర్ ఉంది కాబట్టి మా ఇంట్లో ఎక్కడ షుగర్ వస్తుందో అని నాకు భయము. అందుకని నేను కొంచెం హెల్తీగానే పెట్టడానికి ట్రై చేస్తా. ఆల్మోస్ట్ హెల్తీగా పెట్టడానికి ట్రై చేస్తా, బట్ వాళ్ళు తినరు. సేమియా అయితే రెడీ అయిపోయింది. సో బాస్మతి రైస్ నానబెట్టుకున్న వేసి ఒక్కసారి అలా కలిపుకోవాలి. కలిపిన తర్వాత ఎప్పుడు కూడా ఈ టమాటో రైస్కి ఆల్రెడీ వాటర్ ఎక్కువ వస్తాయి. సో 1.5 గ్లాసే పోసుకోవాలి. ఆల్రెడీ కొంచెం బియ్యం నాన్నాయి కదా, 2 పోసుకుంటే మెత్తగా అయిపోతుంది. 1.5 గ్లాస్ అయితే చాలా బాగా వస్తుంది ఈ టమాటో రైస్ కూడా. ఇవన్నీ విరిగించి పైన మూత పెట్టి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 5-10 మినిట్స్ ఒక్కసారి మధ్యలో కలుపుకోవాలి. ఊరికే కూడా కలుపుకోవద్దు. నేను ముందే ఉప్పు వేసేసాను. ఈ రైస్ అయితే ఫ్లేవరు అసలు రైస్ సూపర్ అనిపించిందండి, చాలా బాగా కుదిరింది. జోసి లక్కీ అనుకోవాలి, ఈరోజు అంత బాగా కుదిరింది. అసలు మేము ఈవినింగ్ వెళ్ళిన రెస్టారెంట్ కంటే కూడా నేను ఇంట్లో చేసుకునే ఈ టమాటో రైస్ నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ 1000 రూపాయలు బొక్క పడినాయి కానీ ఏమీ తిన్నట్టు అనిపించలేదు. ఏదో మా జోసి ఎగ్జైట్మెంట్ కోసం వారం రోజుల నుండి నా బర్త్డేకి ట్రైన్ రెస్టారెంట్కి తీసుకెళ్ళాలి అని వాళ్ళ డాడీని ఒకటేమైనా ఇంకా టార్చర్ లాగా వేసింది అనమాట. బర్త్డే రోజు కూడా ఈవినింగ్ ఫోన్ చేసి నువ్వు కొంచెం ముందు రావాలి ఈవినింగ్ అని చెప్పి మధ్యాహ్నానికే తీసుకొచ్చేసాను మా జోషిని. ఇంక మా జోషికి వచ్చి మధ్యాహ్నం 12-12:30కి తీసుకొచ్చేసాను. ఆ పెద్ద గౌను నేను వండించుకోలేను, నేను మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తాను, బర్త్డే రోజు కూడా ఉండాలన్నా ఈవినింగ్ వరకు అని చెప్పి ఇంటికి వచ్చేసింది. వస్తూనే డ్రెస్ మార్చేసి ఇంకా ఆమెకు తినిపించాను అనమాట. బాగా నచ్చింది మా జోషికి కూడా. అసలు చాలా బాగా కుదిరిందిలేండి, సూపర్ కుదిరింది ఈసారి మాత్రం. ఒక్కొక్కసారి మన టైము సేమ్ ఇంగ్రీడియంట్స్ వేసినా ఒక్కొక్కసారి అది ఫ్లాప్ అవుతుంది. ఈరోజు మాత్రం మంచిగా నీట్గా కుదిరింది. నాకు కూడా టేస్ట్ బాగా నచ్చింది. ఇంకా మన నితీష్కి ఇందులోనే పెరిగేసి తినిపించాను, కానీ వాడికి అస్సలు నేను ఆల్రెడీ ఘాటు వేయలేదు, కొంచెం ఘాటు కూడా తిన్నాడు వాడు. కొంచెం తిన్నాడు, తర్వాత మళ్ళీ పాయసం తిన్నాడు. ఇంకా నేను మా జోషికి తినిపించేసి నేను కూడా తిన్నా. ఫ్లేవర్ అయితే సూపర్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. లంచ్ బాక్స్లోకి పిల్లలకు ఏమన్నా మనం జర్నీలకు వెళ్తాం కదా ఎప్పుడన్నా ట్రైన్లలో, అప్పుడు ఫుడ్ తీసుకెళ్ళడానికి కూడా ఈ టమాటో రైస్ అయితే చాలా బాగుంటుంది. అందరు లెమన్ రైస్, పులిహోర అలాంటివన్నీ తీసుకెళ్తారు, కానీ దానిలో కంటే కూడా అవి కొంచెం గ్యాస్ ఫామ్ అయినట్టు అనిపిస్తాయి నాకు. దానిలో కంటే కూడా మనము ఏమైనా ట్రైన్ జర్నీలకి చేసి ఇవి ప్యాకింగ్ చేసుకున్నాం అనుకోండి, ఈ టమాటో రైసే చాలా బాగుంటుందండి. నేనైతే ఎప్పుడన్నా జర్నీలకు వెళ్ళినా, అంటే ఇంతకుముందు మేము గుళ్ళకి అంటే కాశీకి కానీ రామేశ్వరం అలా ఇలా వెళ్ళొచ్చాములేండి. అలా వెళ్ళేటప్పుడు నాకు ఈ లెమన్ రైస్ కంటే టమాటో రైసే బాగా ఇష్టము. సో ఇదే చేసి ప్యాకింగ్ చేసేస్తాను. అవి కవర్స్ వస్తాయి కదా, సో ఆ కవర్స్లో ఎవరి ప్యాకెట్ వాళ్ళకి ప్యాకింగ్ చేసేస్తే తినేటప్పుడు ఇబ్బంది లేకుండా ఎవరి ప్యాకెట్ వాళ్ళు తినేస్తారనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా జర్నీలకి ఇలా టమాటో రైస్ ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత తిన్న తర్వాత నాకైతే బట్టలు మడతేయడం ఒక పెద్ద టాస్క్, చెప్పాను కదా. ఇంకా కూర్చొని నిదానంగా మొత్తం ఈ బట్టలన్నీ మడతేసాను. చైర్ నిండిపోయి నాకే చూన్నీకి చిరాకు వస్తుంటే 1 గంటన్నర పట్టింది బట్టలన్నీ మడతేయడానికి. అవన్నీ మడతేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇంక ఈవినింగు
ఇది లా డెలిసియస్ అనేది కేకులు అనమాట. ఇక్కడ ఏ కేకులు చేస్తారు మోడల్ అన్నీ బయట పెట్టారు. సో ఇంకా మా జోష్ బర్త్డేకి తనకి ఏది ఇష్టమో అదే కేక్ కొనిద్దామని చెప్పి ఫస్ట్ షాప్కి వెళ్ళినాం. ముందు ఆర్డర్ ఇవ్వలేదు, ఆడ ఎలాగో రెడీగా ఉంటాయి, కొంచెం ఫ్రెష్వే ఉంటాయి మంచిగా. సో 1/2 kg కేక్ తీసుకున్నాము. దీంట్లో ఇవన్నీ కేక్ మోడల్స్ అనమాట. మేము పిస్తా అడిగాము, బట్ పిస్తా లేదంట. ఇంతకుముందు మన జోష్ బర్త్డేకి పిస్తా చేస్తే బాగుండింది. సో పిస్తా అడిగితే పిస్తా లేదంటే ఇంకా ఈ డార్క్ చాక్లెట్ ఏదో తీసుకున్నాము, వైట్ది. ఈ డార్క్ చాక్లెట్ తీసుకున్నాము. ఇంకా వేరే ఫ్లేవర్స్ పైనాపిల్ ఎప్పుడు తినేదే కదా అని చెప్పి. నితీష్ బర్త్డేది చాక్లెట్ కేక్ బాగుండింది. సేమ్ తీసుకుంటామంటే మళ్ళీ సేమ్ ఎందుకు మమ్మీ నాకు వద్దు అని ఇది తీసుకుంది ఆమెనే. ఈ మధ్య మా జోష్కి ఏది అడిగితే అది ఆమె ఇష్ట ప్రకారమే చేయాలి, లేకపోతే అస్సలు మాట వినదు. సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 65 అనేది ట్రైన్ రెస్టారెంట్ అనమాట. అంటే బయట మొత్తం ఇంకా ట్రైన్ లాగా మనం ఏదో ట్రైన్లో కూర్చొని తింటున్నాం అనే ఫీలింగ్ లాగా ఇట్లా మొత్తం బయట సేమ్ ట్రైన్లు ఎట్లుంటాయో అట్లా చేశారనమాట. ఆ గోడని అంతా చూడనీకైతే ఇక్కడ ట్రైన్ లాగానే మొత్తం ఇంకా నెంబర్స్ కానీ హైదరాబాద్ టు కరీంనగర్ ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఎట్లుంటుంది అని చెప్పి మొత్తం అలా డెకరేట్ చేశారనమాట. ఈ ఎంట్రన్స్లో ఉంటుంది, ఇట్లా లోపల మామూలుగానే ఉంటుంది. ఓకే, జస్ట్ గోడలకు పెయింటింగ్ అట్లా ఇట్లా ఉండి జస్ట్ ఎంట్రన్స్లో ఈడ కిటికీలో నుండి మనం కనబడతాం. ఆ గోడను అలా డెకరేట్ చేశారు. ఇక్కడైతే పైన అట్లా మొత్తం ఇప్పుడు హైదరాబాద్లో ఏమైనా ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదా, అలాంటివన్నీ అలా పెయింటింగ్ లాగా వేశారనమాట. మేమైతే పెద్దపల్లి జంక్షన్ అనే ఇట్లా చిన్న బోర్డులు కూడా ఉంటాయి. సో అలాంటి చోట మేము పెద్దపల్లి జంక్షన్ దగ్గర కూర్చున్నాము. ఇదిగోండి లోపల కూడా ఇలా హైదరాబాద్ కరీంనగర్ ఇలా మొత్తము ఆ ట్రైన్ మన ఎదురుగా కూర్చొని తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. జస్ట్ ఈ ఫీలింగ్ కోసమే పోవాలి. పిల్లలు కొంచెం బాగా ఎగ్జైట్ అవుతారు అంతేగాని ఇక్కడ అంతా నాకైతే ఫుడ్ అయితే అంత అబ్బా సూపర్ అన్నట్టు అయితే ఏమి నచ్చలేదు. మళ్ళీ కాస్ట్ మాత్రం బయటికంటే ఇక్కడ చాలా కాస్ట్ ఉంది. ఎంతసేపు ఉన్నా ఈ యాంబియన్స్ బాగున్నాయి. అంటే గోడల మీద పెయింటింగ్ కొంచెం మా జోష్ ఆల్రెడీ 2 times వెళ్ళింది, అయినా కూడా మళ్ళీ ట్రైన్ రెస్టారెంట్కి అంటుంది. అప్పుడు నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. సో ఈ యాంబియన్స్ బాగున్నాయి, కానీ ఫుడ్ కాస్ట్ మాత్రం చాలా కాస్ట్ ఉంది. అంటే బయటితో పోలిస్తే నాకైతే చాలా కాస్ట్ అనిపించింది. ఇంకా బర్త్డే కోసం వాళ్ళు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇది కేక్ పెట్టడానికి ఇచ్చారనమాట. సో ఇంకా కేక్ కటింగ్ చేసింది. కేక్ కటింగ్ వీడియోల కంటే ఫోటోలే తీశారు మా ఆయన, వీడియో సరిగా లేదు. సో ఇంకా కేక్ కటింగ్ చేసిన తర్వాత ఇంకా నితీష్కి తినిపించింది. వీళ్ళు ఇక్కడ ఫుడ్ ఏమో కానీ ఆ ట్రైన్ ఫుడ్ తీసుకొస్తుంది అనమాట. ఆ ట్రైన్ ఫుడ్ తీసుకొని వచ్చేదాన్ని చూడడానికి ఎగ్జైట్మెంట్తో ఈ రెస్టారెంట్ పిల్లలు నిజంగా ఈ పిల్లలు ఆ ఎగ్జైట్ కోసమే తీసుకొస్తారు ఈ రెస్టారెంట్కి అయితే నాకు బాగా అర్థమైంది. ఇంకా క్రీమ్ వద్దు మమ్మీ నాకు కేక్ పెట్టు, క్రీమే పెడుతున్నాం అని చెప్పి వాళ్ళ డాడీ ఇంకా కేక్ తినిపించేసినాడు. సో ఇక్కడ మేము ఏం ఆర్డర్ ఇచ్చామంటే ఇది పన్నీర్ చికెన్ టిక్కా మసాలా, తర్వాత ఫస్ట్ చికెన్ 65 ఆర్డర్ ఇచ్చాము. ఒక 3 రోటీలు ఇచ్చామండి అంతే. దానిలోకే 1000 రూపాయలు బిల్ అయింది. నాకైతే కనీసం సరే పోనీ 1000 రూపాయలైనా ఫుడ్ బాగా టేస్ట్ ఉంటే ఓకే. నాకు చికెన్ టిక్కా మసాలా ఏం గ్రేవీ అంటే నార్మల్ ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్ లాగా లేదు, అంత సూపర్గా లేదు. ఇదైతే మా జోషి డైరీ మిల్క్ సిల్క్ ఓరియో ఎప్పటి నుండి అడుగుతుంది అని చెప్పి తనకు ఇంకా 100 రూపాయలు అది ఎప్పుడు కొనియను, ఇంకా బర్త్డే రోజన్నా కొనిద్దామని కొనిచ్చినాను. ఇలా మనకు ఫుడ్ వచ్చే ముందు ఇట్లా లైటింగ్ వస్తుంది అనమాట, సిగ్నల్ లాగా. సో ఇంకా మా నితీష్ లేసి అబ్బా ట్రైన్ వస్తుంది అని ఇంకా ఎగ్జైట్గా చూస్తూనే ఉన్నాడు. పిల్లలు చాలా ఎగ్జైట్ అవుతారు. సో ఫస్ట్ అయితే ఈ చికెన్ 65 వచ్చిందనమాట. ఇలా ట్రైన్ వచ్చి మనము ఆ ప్లేట్ తీసుకున్నాక కొంచెం ఇలా అదే వెళ్ళిపోతుంది. ఇంకా అదంతా అట్లా అరేంజ్ చేసినారనమాట టేబుల్స్ వరకు, అదే వెళ్ళిపోతుంది. ఇంకా మా జోష్ అయితే బాయ్ బాయ్ చెప్తా ఉంది. కొద్దిసేపు ఉన్న తర్వాత కొన్ని సెకండ్స్ తర్వాత అక్కడ ఏమన్నా స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసుకుంటారు కావచ్చు అన్నీ, అదే వెళ్ళిపోతుంది. ఇంకా మా నితీష్ ఆ ట్రైన్ చూడడానికే సరిపోయింది, చాలా ఎగ్జైట్ అయిండు. కానీ ఇంకా ఫుడ్ అయితే నాకు అబ్బా సూపర్ అన్నట్టు అయితే లేదు. నేను కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఫుడ్ విషయంలో. ఫుడ్ కూడా మంచిగా ఇంకొంచెం మంచిగా చేస్తే బాగుండు వీళ్ళు. ఇంక ఇక్కడ మళ్ళీ మేము రోటీస్, బటర్ నాన్, తర్వాత చికెన్ టిక్కా మసాలా ఇచ్చాం కదా. సో అవి మళ్ళీ తీసుకొని వస్తుంటే ఇంకా అసలు మా నితీష్ ఎగ్జైట్మెంట్ చూడాలి. అసలు
చాలా ఎగ్జైట్ అయ్యిండు, ట్రైన్ వస్తుందని. ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా ఇంత ఎగ్జైట్ అయ్యిండారు వీళ్ళు, ఈ ఫుడ్ ట్రైన్ తీసుకొచ్చేటప్పుడు. ఈ వీళ్ళు ఈ అరేంజ్ చేసిన ఈ టెక్నిక్ కోసమే పిల్లలు ఇక్కడికి పోదాం అంటారు మెయిన్. ఆ ఫుడ్ పక్కన పెడితే వీళ్ళు దీన్ని ఎంజాయ్ చేస్తారనమాట. ఈ మనకు ఫుడ్ తీసుకొని రావడాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. దానికోసమే వీళ్ళు ట్రైన్ రెస్టారెంట్ అంటారు. కానీ నాకు ఫుడ్ డబ్బా సూపర్ అన్నట్టయితే నచ్చలేదు. అంతేనండి బర్త్డే సెలబ్రేషన్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.